ఇరుక్కుపో ఇరుక్కుపో హత్తుకొని వీరా వీర సింగిల్ స్వీటీ ధరణి ఒక క్వశ్చన్ అడిగింది, పెళ్లి చేసుకుందామా? అగా ఓగా ఓ నమస్తే. అండర్వేర్ వేసుకున్నాడేమో అడుగు. ఇదేం క్వశ్చన్ అసలు? సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఓయ్ అబ్బాయి. రీసెంట్గా అయితే నేను ఫైజర్ మీద ఆస్మీ క్వశ్చన్స్ అని అడిగి పెట్టినాను, స్టోరీ పెట్టినాను. సో ఈరోజు చాలా మంది అయితే పెట్టేస్తున్నారు. ఇప్పటికి వీడియో చాలా లేట్ అయిపోయింది. సో ఈరోజు ఆ డే అయితే వచ్చేసింది, వీడియో పెట్టే డే అయితే. సో క్వశ్చన్స్ అయితే అడుగుదాం ఫైజర్ అని. ఈరోజు ఫన్నీ క్వశ్చన్స్, రియాక్షన్స్ ఎట్లుంటాయో, ఎట్లా మాట్లాడతారో, మీరు ఏమేమి క్వశ్చన్స్ అడిగారో, ఎలా జరుగుతాయో అన్ని ఈరోజు తెలుసుకుందాం. ఎవరు రెడీయా? ఓకే రెడీ. నేనైతే కొన్ని వల్గర్ క్వశ్చన్ కి నేను రిప్లై ఇయ్యను. ఓకే, అది కట్ చేసేసి ఓకే అడుగు. ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్స్ వచ్చేసి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, నీకు సినిమా అంటే ఎందుకు ఇష్టం? సినిమా అంటే యాక్టింగ్ అంటే ఇష్టము, సినిమా అంటే ఇష్టం కాదు. యాక్టింగ్ అంటే ఆ ఫీల్డ్ అంటే ఇష్టం నాకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు అంటే ఒక ఇంటర్ అయిపోయిన తర్వాత నుంచి యాక్టింగ్ మీద కొంచెం ఇంట్రెస్ట్. సో చిన్నప్పటి నుంచి ఒక ఆశ, అట్లా ఇష్టం. ఫస్ట్ యాక్టింగ్ చేయాలని ఎందుకు అనిపించింది? ఎందుకు అనిపించింది అంటే మా ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు, హిదాయత్ అని చెప్పి. సో అప్పుడు స్టార్టింగ్లో ఒక డబ్ స్మాష్ అని చెప్పి ఒక ఇలాంటి సోషల్ మీడియా యాప్. డబ్ స్మాష్ తర్వాత టిక్ టాక్ ఉంది, టిక్ టాక్ తర్వాత ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చింది. సో నేను డబ్ స్మాష్లో అన్న ఫోన్లో వీడియోలు చేస్తాను. ఒక వీడియో తీశాడు 2016లో. అప్పుడు 2015లో ఒక బాహుబలి మూవీ వచ్చింది. అది ఎత్తుకుపోతాడు చూడు, శివలింగం. అప్పుడు నేను ఒక క్యాన్ ఎత్తుకుపోయినా, వాటర్ క్యాన్. అప్పుడు నేను ఒక క్యాన్ ఎత్తుకుపోయినా, వాటర్ క్యాన్. అది మా ఊళ్ళో చాలా మంది చూసి చాలా నవ్వుకొని ఇలాంటి వీడియోలు తీరా, ఫన్నీగా ఉన్నాయి, ఇలా అలా అని చెప్పి సో నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. ఇప్పుడు అంటే అదే, అందుకే అట్లా ఇష్టం. ఓకే, ఒక క్వశ్చన్ అయితే అయిపోయింది. సో ఇంకా క్వశ్చన్స్ అయితే వెళ్ళిపోదాం క్వశ్చన్స్లోకి. ఫస్ట్ నీ పేరేంటి, ఫుల్ నేమ్ ఏంటి? నా పేరు సయ్యద్ ఫైజులు. సయ్యద్ ఫైజులు లు. ఓకే, దాంట్లో నేను లూ తీసేసా, ఆ ముద్దుగా ఫైజు అని పెట్టుకున్నా. ఓకే, ప్రాపర్ ఎక్కడ ఉంటారు? ప్రాపరా రైల్వే కోట దగ్గర, ముక్కువారిపల్లి అని చిన్న విలేజ్. ఓకే, మీ గురించి ఏంటి, ఎంతవరకు చదువుకున్నారు? నేను చదివిన డిగ్రీ ఇంకా అయిపోలేదు, బ్యాక్లాగ్స్ ఉన్నాయి. చదివిన డిగ్రీ ఇంకా అయిపోలేదు, బ్యాక్లాగ్స్ ఉన్నాయి. బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఫ్యామిలీ గురించి? మేము ముగ్గురం. నేను పెద్దోడిని, నాకు ఇద్దరు టిన్స్ ఉన్నారు. ఓకే, వాళ్ళిద్దరు కూడా కాలేజ్ డ్రాప్. అది. సో సిస్టర్స్ అయితే లేరు? సిస్టర్స్ లేరు. ఓకే, రావట్లేదా? ఓకే, మనం వచ్చేసి మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో ఏమైనా శివ బ్రో క్వశ్చన్ ఏం అడిగారంటే, బ్రో నీకు లవర్స్ ఎంతమంది ఉన్నారు? చెప్పాలి. శివ -0.7 బ్రో. లవర్స్ లేరు, ఒక లవర్ ఉంటే కదా బ్రో. జెన్యున్ ఆన్సర్ అయితే ఇవ్వాలి మనకి. జెన్యున్ అయితే కావాలి. హార్డ్ గా చేసి చెప్తున్నా. ఒకరు లేరు నాకు. ఉన్నారు బ్రో, కానీ చెప్పడం లేదంతే. లేరు బ్రో, సీరియస్ గా లేరు. అన్న నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటావా లేదా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా? అండ్ రీజన్? లవ్ మ్యారేజ్ ఎందుకన్నా? ఎందుకంటే తర్వాత చెప్తా. లేదు, ఈ వీడియోలో చెప్పాలి. సో క్లారిటీ కావాలి మనకి. లే నువ్వు చెప్పకూడదు, మా అమ్మ చూసాను మళ్ళా. ఓ అబ్బాయి నీకు ఏమవుతాడు? నాగా వరుసకి ఏమవుడు, బట్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక తమ్ముడు అయినాడు. ఓకే, ఈ క్వశ్చన్ వచ్చేసి చాలా ఫన్నీగా ఉంటుంది. ఏంటంటే ఇతని పేరు అయితే నేను మెన్షన్ చేయను, ఎందుకంటే ఇతనికి చాలా రిలేటెడ్ పర్సన్, అంటే తెలిసిన పర్సనే పెట్టాడు ఇది. ఎవరు స్వామి? ఫైజు బ్రో అండర్వేర్ వేసుకున్నాడేమో అడుగు. ఇదేం క్వశ్చన్ అసలు? ఎవరు లే బ్రో, చూపించలేదు. వేసుకోండి బ్రో, డన్. ప్రూఫ్ ఏంటి? సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అన్న బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో ఓపెన్ చేసి చూపించాలి. నా ఫోన్ ఫోన్ ఇరా. బ్రో 21 రూపీస్ ఉంది. చాలా పూర్ పర్సన్ పాపం, అర్థం చేసుకునేవరా. కానీ డబ్బులంతా విత్డ్రా చేసుకొని జోలు ఎట్టుకుంటాడు. అదంటే నోడు, అది కూడా కట్టే. అన్న మొహమ్మద్ని ఎందుకు కొట్టావు? ఇప్పుడు సారీ చెప్పు.
అసలు ఆ రోజు రీజన్ ఏమైందో చెప్తాడు చూడండి. చెప్పు బ్రో. ఆ రోజు రీజన్ ఏంటంటే, కొట్టడం రీజన్ ఏంటంటే, ఆల్రెడీ ఎండలో ఒక 30-40 కిలోమీటర్స్ జర్నీ చేసి మరి రాయంపేటకి వచ్చాము. అప్పుడే నాకు ఒక ప్రమోషన్ వచ్చింది అనమాట. ఆ ప్రమోషన్లో ఆ ఎండకి నాకేం అర్థం కాల. వాళ్ళు ఏమో టైం 4 o'clock దాకా ఇచ్చారు. ఆ టైంకి అంతా నాకు వీడియో కావాలని చెప్పారు. టైం ఏమో 2:30 అయిపోతుంది. 1.5 hour ఉన్నది ఆ డబ్బింగ్ ఇవ్వాల. మళ్ళీ లేట్ అవుతుంది. ఒక పక్క ఇటు చూసి వెనకల ఎగుడు కోతి చేష్టలు చేశాడు. కోపం వచ్చి ఒకసారి నేను ఎందుకు చేశానంటే అది కూడా చెప్తాడు. నేను బైక్ లో పోతా అంటే నన్ను ఇట్లా ఎగిరిస్తారని ఆడుకుంటా ఉన్నాడు. దానికి నేను రివెంజ్ గా అది చేశాను. కానీ సీరియస్ అయిపోయాడు. ఎందుకయ్యా నాకు తెలియదు. ఇప్పుడు అనుకోకుండా అంత స్టార్ట్ పడింది. బట్ మీ అందరి సమక్షంలో, నీ సమక్షంలో కూడా సారీ నాకు సారీ నచ్చలేదు. నాకు సారీ కొంచెం మంచిగా కావాలా. సారీ ఇది ఏ రకంగా సారీ చెప్తారు? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మన పిల్లోడికి పెళ్లి ఎప్పుడు? November 27, 2027. ఇది ఫిక్స్ బ్రో, ఇది ఫిక్స్. November 27, 2027. ఇది 1 year బ్యాక్ పెట్టుకోండి. 1 year బ్యాక్ ఫిక్స్ చేసుకున్నా. మా అమ్మ కూడా తెలుసు. వావ్, పిల్ల ఆడాను. ఫైజు భయ్యా ఫేవరెట్ హీరో? ఆల్వేస్ డార్లింగ్ ప్రభాస్. ఎందుకంటే అతన్ని సినిమాలు చూసినప్పటి నుంచి, నాకు బాహుబలి చూసినప్పటి నుంచి అతని మీద ఒక ప్రేమ, ఎందుకో ఫ్యాన్ అయిపోయారు. అట్లా ఫ్యాన్ అయిపోయారంట. అంతే. నీ ఇన్స్పిరేషన్ ఎవరు వ్లాగ్స్ కి? ఇది పెట్టింది ఎవరంటే నీ తమ్ముడు. మా తమ్ముడా? ఎవరు చూపి షాడు. మా తమ్ముడు ఇన్స్పిరేషన్ వచ్చేసి సర్కాస్టిక్ సాయి, నెల్లూరు అన్న. సర్కాస్టిక్ సాయి. హీ హ్యాడ్ గర్ల్ ఫ్రెండ్ అంట. ఎవరో షాహిద్ అనే పిల్లోడు పెట్టినాడు. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది అంట. బ్రో ఇందు ముందు చెప్పాను కదా బ్రో, నాకు లవరే లేకపోతే గర్ల్ ఫ్రెండ్ ఎట్లా వస్తుంది? రెండు ఒకటే కదా బ్రో. ఉంది బ్రో. ఓకే, దాస్తున్నావు బ్రో. మీకు డేర్ ఇస్తే చేస్తారా మీరు? ఎవరు బుజ్జి అని ఒక అమ్మాయి మెసేజ్ చేసింది. యా. సో చూడండి సిస్టర్, మీరు ఎలాంటి డేర్ అయినా ఇవ్వండి, దగ్గరనే నేను చేపిస్తాను. ఓకే, డోంట్ వరీ. ఆ డేర్ ఏందో వీడియో కన్నా కామెంట్ చేయండి. ఒకవేళ చూస్తూ ఉంటే నెక్స్ట్ వీడియో షార్ట్ వీడియో పెడదాం మంచిగా. ఇతను మీకు తెలిసి ఉంటుంది, అల్లు కళ్యాణ్ ఆన్లైన్. ఓకే. ఫైజు అన్న దేవుడి మీద జోక్స్ వేయకూడదు. లవ్ యూ ఫైజు అన్న. ఓ బ్రో, ఏంది బ్రో అంతలా పోలిస్తున్నావు? ఒక అన్నలా చూడు చాలు. థ్యాంక్ యూ అల్లునే. అల్లు కళ్యాణ్, థ్యాంక్ యూ బ్రో. ఇంకోటి ఇది మెయిన్. ఓకే. ఫైజు బ్రో హెయిర్ కట్ చేపి బ్రో. లుక్ ఫస్ట్ బాగుంది, ఇప్పుడు బాగలేదు, కొంచెం హెయిర్ స్టైల్ మార్చు. సో బ్రో అది కూడా నేను తొందరలో వీడియో పెట్టాలి, అది ప్లాన్ చేశాను. ఫైజు బ్రోకి ఇప్పుడు నేను గుండు చేయబోతున్నాను. అది కుదరదు కానీ బ్రో, హెయిర్ ఫుల్గా పెంచడానికి కారణం ఏంటంటే, సో ఇట్లా నేను మా డాడీ పెంచాడు అనమాట. అంటే మా డాడీ ఫోటో ఒక నా దగ్గర ఉన్నది. సో మా డాడీ పెంచాడని చెప్పి అట్లా నేను కూడా పెంచేస్తున్నాను. త్వరలో దీన్ని కట్ చేపియాలి కూడా, ఎందుకంటే వేరే షూట్ ఉన్నది, దానివల్ల దాన్ని కట్ చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా కట్ చేయించి వీడియో పెడతా. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, రైడర్ పెట్టారు అన్న, ఒకసారి మీట్ అవుదామా? ఓకే, షూర్ బ్రో, అవుదాం పక్కా. మీకు చాలా మంది మీకు కాదు రావట్లేదా? మీ గురించి బయట చాలా బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారు, అండ్ వాళ్ళ గురించి మీ ఒపీనియన్ ఏంటి? బ్యాడ్గా మాట్లాడుకుంటానంటే దానికి ఏం చెప్పలేను నేను. అది వాస్తవం, అది జరుగుతూ ఉంటుంది బ్యాడ్గా మాట్లాడుకోవడం. సో దాన్ని నేను పట్టించుకోను. నా గురించి తెలిసిన వాళ్ళు తెలుసుంటుంది. సో లైట్ తీసుకోండి, పర్లేదు, ఏం పర్లేదు. ఇది ఇంకో క్వశ్చన్ బ్రో. సింగిల్ స్వీటీ ధరణి ఒక క్వశ్చన్ అడిగింది, పెళ్లి చేసుకుందామా? అగా ఓకే, ఓ నమస్తే. ఇది ఇంకో క్వశ్చన్, మెయిన్ మిస్ అయింది ఇది బ్రో. ఆప్ చేయి బ్రో. ఫస్ట్ వీడియోలోనే అంది. ఎట్లా అంటే వాళ్ళ కదా చెప్పకూడదు అనుకున్నా. ఇట్స్ ఓకే, చెప్పేద్దాం. అడిగింది బ్రో నరేష్. ఫ్రీ ఫైర్ బ్రో. ఎందు బ్రో క్వశ్చన్లో? ఇదే స్కిప్ చెప్పాలి బ్రో. లేదు బ్రో, స్కిప్. అది లోకల్ అబ్బాయి రిహాన్ క్వశ్చన్ అడిగాడంటే, ఫైజు అన్నకి పెళ్లి ఎప్పుడు? మొహమ్మద్ ఒకసారి అడుగుతావా? చెప్పండి కదా బ్రో, స్పెషల్గా మళ్ళీ చెప్తాను నీకోసం. రిహాన్, November 27, 2027.
పెళ్లి మండపం కడపలో పక్క వచ్చి 11:30 పెళ్లి. పిల్లలు లేదు ఇంకా. అన్న ప్లీజ్ మా కోసం ఒక డాన్స్ చేస్తావా? వావ్ నైస్ క్వశ్చన్. నేనే అడుగుదాం అనుకున్నా, నువ్వే అడిగావు. ఎవరు? షేక్ ఫహద్. డాన్స్ రెడీయా? రెడీ. వా ఈ స్టెప్ నువ్వు స్టార్టింగ్ పరిచయం అయినప్పుడు నేను ఇదే స్టెప్ చేస్తున్నాను. అంటే ఒక సిగ్నేచర్ మూమెంట్. వన్స్ మోర్ బ్రో, వన్స్ మోర్. క్లాప్స్ బా. అన్నతో ఒక ప్రాంక్ చేస్తా బ్రో సూన్ లో. ఒక మంచి ప్రాంక్ ఉంది నా దగ్గర, ఉన్నాయి కంటెంట్ చాలా ఉన్నాయి. ఒక ప్రాంక్ చేద్దాం, గట్టిగిద్దాం ప్రాంక్. రివీల్ చేయకూడదా ప్రాంక్ అంటే? నేను చేస్తా ప్రాంక్. రివీల్ చేసినా కూడా నేను కనుక్కోకుండా చేసేస్తా. అది ఓకే డన్. దట్స్ అవర్ కెపాసిటీ. చూద్దాం. ఒకరోజు అమ్మాయిలా మారే ఛాన్స్ వస్తే ఏం చేస్తాడు అడుగు తమ్ముడు. ఎవరు క్వశ్చన్ అడిగింది? అడిగారు బ్రో. ఏంది బ్రో? అఘోరీనా? అఘోరీనా మారుతా ఏందని బ్రో? ఏంది క్వశ్చన్? ఏంది స్కిప్ ఏమో బ్రో, మధ్యలో చెప్పలేం. స్కిప్. ఓకే అన్న, నీకు యూట్యూబ్లో మనీ వస్తుందా? ఒకవేళ వస్తే ఆ ఫస్ట్ మనీతో ఏం చేస్తావు? బ్రో నాకు ఇంతవరకు ₹1 రాలా యూట్యూబ్ నుంచి. రీసెంట్గా నాది మానిటైజేషన్ అయింది. స్టిల్ ఇప్పటి వరకు నాకు ఎటువంటి ఫస్ట్ ఇన్కమ్ రాలా, ఏం రాలేదు. ఒకవేళ వస్తే ఖచ్చితంగా నా ఛానల్లో వచ్చిన అమౌంట్ ఎంత వచ్చింది ఏంది ప్రతి ఒక్కటి నేను క్లియర్గా చెప్తాను. ఆ అమౌంట్ ఏం చేస్తాను కూడా క్లియర్గా చెప్తాను. స్టిల్ వెయిట్. సబ్స్క్రైబ్ టు మన పిల్లడు ఛానల్ అప్లోడ్ చేస్తాను ఫుల్ బ్లాగ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ బన్నీ రాజ్ అంట ఎవరో డూ యూ నో మీ అని పెట్టాడు. బ్రో నిజంగా తెలియదు బ్రో. బ్రో నాతో ఎందుకు అడుగుంటారు బ్రో? ప్రాంక్ అని మొహమ్మద్. పెడతాం ప్రాంక్ విత్ ఓ అబ్బాయి. ఎంతమంది బ్రో? తప్పు బ్రో, తప్పు చేస్తున్నారు బ్రో. ఐస్ కిల్లర్ ఇర్ఫానా హాయ్ బ్రదర్ అంట. హాయ్. నీకు సారీ. మీ సబ్స్క్రైబర్ బ్రో. ఓకే. ఫర్హానా అంటే ఎవరు? ఫర్హానా కాదు, ఇర్ఫాన్. ఏం చదివినా నువ్వు? నేను సెకండ్ క్లాస్ ఫెయిల్ బ్రో. సెకండ్ క్లాస్ స్టాప్ చేస్తా స్టడీస్. సెకండ్ ఇయర్లే. ఓకే. హాయ్ ఇర్ఫానా, హౌ ఆర్ యూ? మెసేజ్ చేయి. చూసారా సార్ డబుల్ యాక్షన్? మెసేజ్ చేయి. జస్ట్ ఫన్. అన్న మా కోసం ఒక సాంగ్ పాడొచ్చు కదా? ఇది దీనికోసం వెయిటింగ్. ఇది వెతుకుతా ఉన్నా కనపడలేదు. సో మొత్తానికి సాంగ్ పాడాలా? అంటే మీరు సౌండ్ కొంచెం తగ్గించి పెట్టుకుంటే పర్లేదు అనుకుంటా. ఓకే బ్రో, హెడ్ ఫోన్స్ పెట్టుకోండి బ్రో. ఓకే, ఏ సాంగ్ పాడాలా చెప్పు? నువ్వు చెప్పు. నీ ఇష్టం బ్రో. నువ్వు చెప్పలే పర్లేదు. నువ్వు చెప్పు బ్రో. నీ ఫేవరెట్ సాంగ్, నీ ఫేవరెట్ హీరో ప్రభాస్ కదా? ప్రభాస్ ఒక సాంగ్. తల్లి కళ్ళలు. గట్టిగా వద్దులే, ఎమోషన్ వద్దులే. ఏదో మంచి సాంగ్ చెప్పు నువ్వే. నేనా? నాకేం తెలుసు బ్రో. ఇరుక్కుపో హత్తుకొని వీరా సాంగ్ పడుతున్నా అంటే డాన్స్ కూడా చేయొచ్చు. వద్దులే, ఓన్లీ సాంగ్ అడిగింది. ఓకే డన్. ఒక సాంగ్ ఒక లైన్ అయినా పాడాలి బ్రో. ఒక లైన్ అయినా పాడాలి. ఇరుక్కుపో హత్తుకొని వీరా. ఓకే, స్కిప్. ఫైజు అన్న, నీ ఫేవరెట్ బైక్ ఏది? నా ఫేవరెట్ బైక్ 220. ఎందుకంటే ఏం చెప్పాలి బ్రో? ఫేవరెట్ ఏం చెప్పాలి ఇప్పుడు? అంటే అంతే 220 అంటే ఇష్టం. నీకు బైక్స్ ఇష్టమా, కార్స్ ఇష్టమా? బైక్స్ లో వచ్చేసి 2 బైకులు అంటే ఇష్టము. ఒకటి KTM, ఒకటి 220. కార్స్ లో వచ్చేసి థార్. తీసుకుందాం. అది ఒక టైం వస్తుంది. ఇంకా మీ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 year 4 months అయిపోయింది. ఈ మంత్ లాస్ట్కి 1 year 4 months అయిపోయింది. ఓకే, అంటే 16 months కంప్లీట్. ఓకే, ఒకవేళ మిస్ అయిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే, ఒకవేళ మీరేమైనా అడగాలనుకుంటే కింద కామెంట్లో చెప్పేయండి, అడిగేయండి. ఖచ్చితంగా గుడ్ క్వశ్చన్స్. ఇలాంటి చాలా వల్గర్, దీంట్లో చాలా వల్గర్ ఉన్నాయి దీంట్లో క్వశ్చన్స్. ఇంగ్లీష్ రాదు బ్రో. ఓకే, అర్థం చేసుకోవాలి బ్రో. మీరు కూడా అర్థం చేసుకోండి. ఇంగ్లీష్ రాదు నాకు సరిగ్గా. వల్గర్ అనే పదం ఇంగ్లీషు గుర్తు పెట్టుకోండి. వల్గర్ అనే పదం ఇంగ్లీషు, తెలుగురా? అవునా? ఓకే,
నెక్స్ట్ చెప్పినా కదా ఇప్పుడు ఇంగ్లీష్ రాదని. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇది నేను అడగాలనుకుంటున్నా క్వశ్చన్స్. ఇప్పటికి 10K సబ్స్క్రైబర్స్ 10K ఫాలోవర్స్ ఉన్న వాళ్ళే ఐఫోన్స్ వాడుతున్నారు. ఇప్పుడు నువ్వు ప్రెసెంట్ ఏ ఫోన్ వాడుతున్నావు? ప్రెసెంట్ వచ్చేసి ఇది వచ్చేసి రియల్మీ 11 Pro Plus. ఇది తీసుకొని కూడా ఒక 7-8 months అయిపోతుంది. ఎందుకు ఐఫోన్ కొనలేదంటే కొనేంత బడ్జెట్ మన దగ్గర లేదు. దానికి ఒక టైం వస్తుంది, దానికి ఒక రోజు వస్తుంది, అప్పుడు కొంటాను. అందువల్ల ఇప్పుడు కొనలేకపోతున్నాను. ఓకే, అది రీజన్. అంతే, కొంటాను ఖచ్చితంగా ఒక రోజు కొంటాను. అవుతారన్న ఏదో వీడియోస్ కోసమే ఖచ్చితంగా కొనాల్సి వస్తుంది, కొంటాను ఒక రోజు ఖచ్చితంగా. మీరు కాలేజ్ చదవడం ఎందుకు ఆపేశారు? నేను కాలేజ్ చదవడం ఎందుకు ఆపేశానంటే స్టడీస్ మీద మెయిన్గా స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఊరికే అంటే డిగ్రీ అయిపోయింది, తర్వాత నెక్స్ట్ పై చదువులకి వెళ్ళలేదు, అక్కడికి ఆపేశాను అనమాట. డిగ్రీతోనే ఆపేశాను. ఎందుకు వెళ్ళలేదంటే నాకు స్టడీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడైతే యాక్టివ్ మీద ఈ మూవీ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ వచ్చిందో దాని మీద ఇంట్రెస్ట్ అంతా పోయిందనమాట. సో అందువల్ల నేను డిగ్రీ తర్వాత ఇంకేం చదవలేదు, అందువల్ల ఆపేశాను. మీ ఫ్యామిలీ గురించి ఎవరైనా బ్యాడ్గా మాట్లాడుకున్నారా? నువ్వు ఇట్లా చేస్తా ఉంటే చదువుకోవడం లేదు, ఇట్లా చిల్లర తిరుగుతున్నారు, వీడియో చేస్తున్నారు? చాలా మంది, ఎవరో కాదు, మా బంధువులే అన్నారు, చదువుకోవచ్చు కదరా, అది ఏంది, ఆ జుట్టు ఏంది, నువ్వేంది, ఆ సినిమాలు ఏంది, అయ్యా ఏంది నువ్వు చేసే పనులు, అది చెప్పి చాలా మాట్లాడినారు. వాళ్ళు అలా మాట్లాడిన ప్రతి ఒక్కరికి ఒకరోజు చెప్తాను, మంచిగా సమాధానం ఇస్తాను. మంచి సమాధానం ఖచ్చితంగా ఇస్తాను. వెయిట్ చేస్తున్నారు అందరు కూడా. అది నెక్స్ట్ బ్రో. నెక్స్ట్ అంతేనా? సో ఇక్కడికి క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో మీరు ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ ఫర్ యూ, అంటే మీకోసమే కామెంట్ సెక్షన్. ఏమైనా క్వశ్చన్స్ అడగచ్చు. ప్లీజ్ దయచేసి మళ్ళీ చెప్తున్నా, వల్గర్ క్వశ్చన్స్ అడగద్దండి. ఎందుకంటే డీసెంట్గా చేస్తున్నా నేను ఛానల్ని. ఇప్పటి వరకు నేను ఏం వల్గర్ పెట్టలేదు అండ్ పెట్టదలుచుకోలేదు కూడా. ఇదే కదా ఫస్ట్ వీడియో? అది ఫస్ట్ వీడియో. ఇది నా ఫస్ట్ వీడియో, ఫుల్ వీడియో అవుతుంది. ఫస్ట్ వీడియో కూడా ఇది. అండ్ ప్లీజ్ ఈ వీడియోకి నేను మినిమం ఒక 500 likes అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ వీడియో కాబట్టి 500 likes అని వస్తాయని చిన్న హోప్ ఉంది. ఖచ్చితంగా వస్తాయి. ఓకే, మీరు ఇలానే సపోర్ట్ చేయండి. అండ్ మన పిల్లోడు ఉన్నాడు, ఇంకో అతను కూడా ఉన్నాడు. అతను రాలేదు యాక్చువల్లీ, ఏమంటే అతనికి ఇచ్చిన వర్క్ ఉండి రాలేదు. సో ఫస్ట్ వీడియో నా ఫస్ట్ వీడియో ఎలా అనిపించిందో మీరే కింద కామెంట్ లేపండి. ఎలాంటి వీడియోస్ చేయాలో నాకు సజెస్ట్ కూడా చేయండి. నేను అలాంటి వీడియోస్ చేస్తా. మీకు ఫన్నీ, ఇంకోటి నాకు చాలా మంది ఫన్నీ వీడియోస్ చేయొచ్చు కదా అన్నారు. ఫైజోన్ అనేది ప్రాంక్ అయితే చాలా మంది అడిగారు, చేద్దాం అది కూడా. నా మీద అంటే ఫైజోన్ కూడా అంటున్నారు అది చాలా మంది, మొహమ్మద్ మీద ప్రాంక్ అని. ప్రాంక్ వీడియోస్ కూడా తొందరగా వస్తాయి బ్రో, డోంట్ వరీ. అప్పుడు దాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబెట్టుకోండి, అలానే బెల్ ఐకాన్ ఆన్లో చేసుకోబెట్టుకోండి. మనోడు చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో మిస్ కాకుండా చూస్తాను అనమాట. సో ఇంతతోనే వీడియో ఆపేద్దాం. ఓకే, చలో బై బై గైస్. సబ్స్క్రైబ్ టు ఓఎఫ్ బై. దిస్ ఇస్ మీ ఓఎఫ్ బై మొహమ్మద్. क्या कहते